హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ లలిత చతుషష్ఠి ఉపచారములు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ లలితాదేవికి ఆదిశంకరాచార్యుల వారు 64 కళలతో 64 యోగిని దేవతలు చతుషష్ఠి పూజలు చేస్తున్నప్పుడు ఆనంద పరవశులయ్యారు. అసలు ఆ 64 రకాల ఉపచారములంటే ఏమిటో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మరిన్ని విశేషాలను అందించేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి దశిక లక్ష్మీ కామేశ్వరి గారు మనతో ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మ. అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందటం కోసం ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారికి 64 కళలతో 64 ఉపచారములతో అమ్మవారిని పూజించిన విధానాన్ని స్తోత్రాల రూపంలో మనకు అందజేశారు. మరి ఆ స్తోత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకం గురించి మాకు వర్ణిస్తూ అర్థ పరమార్థాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే 38వ శ్లోకం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని తెలియచేయండి అమ్మా. తప్పకుండా. మనం ఇప్పటిదాకా తాంబూలం గురించి తెలుసుకుంటున్నాం, తాంబూల ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. అమ్మవారికి ఈ రకమైన తాంబూలాన్ని కూడా సమర్పించమంటున్నాం. అయితే పూర్వం కాలం సున్నం అవి లేవు. సున్నం ఉంది అని ఒకళ్ళు, లేదని ఒకళ్ళు చెప్తారు. కానీ ముత్య భస్మం వాడేవారు, బంగారు భస్మం వాడేవారు. అంచేత ఇప్పుడు తయారు చేసే తాంబూలంలో బయట నుంచి తెచ్చిన పదార్థాలు ఏవి కూడా వేయకుండా మీ ఇంట్లో ఉండే పదార్థాలతోటే తాంబూలాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించండి. ఇంకా ఏమేం వేశారన్నది ఆయన 3 శ్లోకాలలో మనకి చెప్పడం జరిగింది. తెలుసుకుంటూ ఉందాము, చూడండి. ఏలా లవంగాది సమన్వితాని తక్కోల కర్పూర విమిశ్రితాని తాంబూల వల్లీదళ సంయుతాని పూగాని తే దేవి సమర్పయామి. చక్కటి తమలపాకులు. అటువంటి తమలపాకుల్లో పచ్చకర్పూరం, జాజికాయ, తక్కోలము, కవిరి పూర్వం దొరికేది. ఆ కవిరి ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతుంది, అంటే ఆయుర్వేద షాపుల్లోనే దొరుకుతుంది కవిరి. ఇవన్నీ వేసి ఈ తమలపాకులు కూడా బంగారు వర్ణంలో ఉండే గొప్పదైన తమలపాకులతోటి నీకు నేను తాంబూలాన్ని తయారు చేశానమ్మా. ఈ తాంబూలము ఇందులో వేసిన చూర్ణం అంతా కూడా మంచి పదార్థాలతోటి నేను తయారు చేశాను. పుత్రవాత్సల్యంతో నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు అమ్మా అని చెప్పి ఇది చిన్న శ్లోకం ఇందులో చెప్పడం జరిగింది. అమ్మా, మరి 39వ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా తెలియచేయండి. తప్పకుండా. తాంబూల నిర్జిత సుతప్త సువర్ణం స్వర్ణాక్త పూగఫల మౌక్తిక చూర్ణ యుక్తం సౌవర్ణ పాత్ర నిహితం కదిరేణ సార్ధం తాంబూలమంబా వదనాంబురుహే గృహాణ. ఇక్కడ చెప్తున్నారు ఇందులో ఇప్పటి వరకు ఏవేం చెప్పారు? మంచి తమలపాకులు, బంగారు రేకుల వలె ఉన్నాయట తమలపాకులు. అందులో యాలకులు వేశారు, లవంగాలు వేశారు, జాజికాయ, కవిరి ఇవన్నీ కూడా వేశారు. మంచిడి గులాబీ రేకులు వేశారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ సున్నాన్ని చెప్పలేదు, ముత్యపు భస్మము, ముత్యపు చూర్ణము, బంగారు రజను. ఇప్పటికీ ఎక్కడో దొరుకుతున్నాయని చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాను నేను. బంగారు రజని కిళ్ళీలు 1000 రూపాయల, 2000, 5000, 10,000 అని కూడా చెప్తూ ఉంటారు. బంగారు రజను వేసినవి ఆ తామలపాకులు, పెద్ద పెద్ద తామలపాకులు ఎంత గొప్పగా ఉన్నాయోట తామలపాకులు. ఆయన వర్ణిస్తున్నారు అమ్మవారికి చెప్తూ, ఇంత గొప్పదైన తామలపాకులు, బంగారు పూతగల తామలపాకులు, ఈ రేకులతోటి చక్కగానే నీకు మంచి తాంబూలాన్ని తయారు చేశానమ్మా. ఏమేం వేశాను? ఈ పదార్థాలతో పాటుగా ముత్యపు చూర్ణం వేశాను, ఈ బంగారు రజను కూడా వేశాను. వేసి తయారు చేసిన తాంబూలమమ్మ, ఇది ప్రీతితో స్వీకరించు. అంటే మనం ఏమేం వేయాలో అందులో స్పష్టంగా మనకి అమ్మవారి తాంబూలంలో చెప్పబడింది. అది ఇందులో గుల్కండులు అవి వేసి తయారు చేసి పెట్టద్దు. వక్క తప్పకుండా వేస్తాము, వక్క చెప్పారు. కవిరి అని దొరుకుతుంది, అది తప్పనిసరిగా వాడతారటండి అమ్మవారి తాంబూలాల్లో. ఆ కవిరి వేశారు. ఇటువంటివన్నీ వేసి చక్కటి తాంబూలాన్ని ఇక్కడ తయారు చేసి అమ్మవారికి సమర్పించాను, నీవు స్వీకరించుమమ్మా అని చెప్పి చెప్తున్నారనమాట. అమ్మ, మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, తాంబూలం అనేది అమ్మకు సమర్పించేటప్పుడు మనం ఇంట్లో దొరికేటువంటి, ఇంట్లో లభించేటువంటి పదార్థాలతోనే అమ్మవారికి తాంబూలం తయారు చేసి పెట్టమని. ఎలా తయారు చేయాలి తాంబూలాన్ని? చక్కటి తమలపాకులు తీసుకుని శుభ్రపరిచి అటు ఈనెలు ఇటు మొదళ్ళు తీయాలి. తీసిన తర్వాత అందులో
సాధారణంగా ఇప్పుడు ముత్యపు చూర్ణాలు, బంగారు రజన్లు మనకి దొరకటం లేదు. కానీ సాధ్యమైనంత వరకు కూడా సోంపు ఒకటి వాడచ్చు, లవంగాలు, తర్వాత గులాబీ రేకులు మనం ఇంట్లో ఎండబెట్టుకుని అవి శుచి శుభ్రంగా ఒక చోట పెట్టుకున్నవి, వక్క పలుకులు, పచ్చకర్పూరం, ఇవి ప్రధానం. తర్వాత లవంగాలు, జాజికాయ పొడి, ఇవన్నీ తయారు చేసుకుని చక్కగా ఒక చోట పెట్టుకుని, మిశ్రీ పలుకులు ఉంటాయి కదా, ఈ మిశ్రీ పలుకులు ఇవి కూడా వేసుకుని, జాపత్రి కూడా వేసుకుని వీటన్నింటినీ దంచి ఒక పొడిగా తయారు చేసుకుని వాటిని ఈ అమ్మవారి తాంబూలంలో వేసి మనం అమ్మవారికి సమర్పించి ఇది మనం తీసుకోవచ్చు. ఇంకా మిగిలినవి చాలా మటుకు ఈ ముత్యపు చూర్ణాలు, స్వర్ణ చూర్ణాలు ఇవి మనకి దొరకవు. ఒకవేళ దొరుకుతాయి, మేము ఒక్కసారైనా ఇలా చేయాలనుకుంటే సంతోషం, చెయ్యొచ్చు. అది ఇలా తయారు చేసిన తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి చక్కగాను ఇది ఆ రోజు 1 గంటన్నా సరే అమ్మవారి సమీపంలో ఉండాలి. లేదా సంధ్యా సమయంలో పూజ చేసి రాత్రివేళంతా ఉంచి మర్నాడు పగలు ఉదయం స్వీకరించాలి. దసరాల్లో చాలా మంది చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం పెడతారు, మళ్ళా సాయంత్రం స్వీకరిస్తారు, సాయంత్రం పెట్టి మళ్ళా మర్నాడు స్వీకరిస్తారు. చాలా విశేషం అమ్మవారి తాంబూలానికి, చాలా విశేషమైన మంచి ఇది ఉంది. చాలా తృప్తిగా ఉంటుంది అలా తాంబూలం పెట్టి చక్కగా అమ్మవారికి అది చేసుకోవడం వలన. అమ్మ, తదుపరి 40వ స్తోత్రం గురించి కూడా వివరించండి. తప్పకుండా. ఇక్కడ వరకు ఇలాగా మొత్తం తాంబూలం గురించి 39వ శ్లోకం వరకు చెప్పడం జరిగింది. ఇక 40వ శ్లోకంలో మహతి కనకపాత్రే స్థాపయిత్వా విశాలాన్ డమరు సదృశ రూపాన్ బద్ధ గోధూమ దీపాన్ బహుగ్రుత మదతేషు సస్యదీప ప్రకృష్టాన్ భువన జనని కుర్వే నిత్యమార్తార్తికం తే. అమ్మా, ఇక మనం పూజానంతరంలో మనం ఒక్కొక్క క్రియ చేసుకుంటూ వచ్చాం, ఒక్కొక్క కైంకర్య సేవ చేసుకుంటూ వచ్చాం కదా పూజా ధర్మాలన్నింటిలోనూ కూడా. ఇంకా తాంబూలం అయిన తర్వాత ఏం చేస్తాము? దీపం చూపిస్తాం. దీపమాగ్రాపయామి ధూపమాగ్రాపయామి చెప్తాం కదా. ఆ దీపం తయారు చేశానమ్మా నేను. ఒక పెద్ద బంగాళు పళ్ళెరములో గోధుమ పిండితోటి పిండి దీపాలు పెట్టేవారు. స్వామికి, వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి పిండి దీపాలు, జ్యోతులు తయారు చేస్తారు కదా. అవి చాలా మంది ఉన్నాయండి అని ఇప్పటికీ అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఉన్నాయి, అనాదిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ శ్లోకంలోనే స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. గోధుమ పిండి, వరిపిండి దీపాలు అనాదిగా ఉన్నాయి, పెట్టచ్చు, దోషమేమీ లేదు. వెంకటేశ్వర స్వామికి వరిపిండి దీపాలు పెడుతూ ఉంటాం. ఆదివారం నాడు చాలామంది సూర్యుడికి ఈ అరుణపారాయణాలు అవి చేసేటప్పుడు గోధుమ పిండి దీపాలు కూడా పెడుతూ ఉంటారు. వరిపిండి అందుబాటులో లేకపోతే గోధుమ పిండిలో బెల్లము, యాలకుల పొడి వేసి ఈ దీపాలు వెలిగించిన పెద్దవాళ్ళ ఇళ్ళు కూడా నేను చూశాను, కొంతమంది పండితుల ఇళ్లల్లో కూడా. అయితే ఇప్పుడు స్పష్టంగా ఈయన ఇక్కడ చెప్తున్నారు చూడండి. మహతి కనకపాత్రే స్థాపయిత్వా విశాలాన్ డమరు సదృశ రూపాన్ బద్ధ గోధూమ దీపాన్. ఇక్కడ ఒక పెద్ద బంగారు పళ్ళెరంలో మంచి గోధుమ పిండితో డమరుకము వలె, పెద్ద డమరుకం వాయించే ఒక మృదంగం లాంటిది ఉంటుంది కదండి, అంత పెద్ద పళ్ళెల్లో నేను అలాగా ఒక పెద్ద గోధుమ పిండితోటి ఒకటి తయారు చేసి అందు మధ్య ఒక మంచి దీపాన్ని పెట్టి ఆవినేతితో వెలిగించానమ్మా. ఈ ప్రకాశవంతమైన ఈ దీపాల వెలుగుని నీకు నేను సమర్పిస్తున్నాను, దీనిని స్వీకరించు అని చెప్తున్నారు. దీపమాగ్రాపయామి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నిత్యం ఉన్న దీపాన్నే అదే దీపాన్ని చూపించేస్తూ ఉంటాం. చాలామందికి ఇది అలవాటండి. సత్యనావ్రతంలో కానీ లేదా వరలక్ష్మి వ్రతంలో కానీ పెద్ద పూజలు, నిత్య పూజ దీపారాధనలో కూడా మనం మొదట ప్రథమ దీపం ఏదైతే వెలిగించామో దాన్నే దీపమాగ్రాపయామి అని చూపిస్తాం. నిజానికి పూర్వం కైవత్తులను ఉండేవి. కొత్త పుల్లలు, కొబ్బరి పుల్లలకి ఈ దాన్ని ఏమంటారు, పత్తిని చుట్టి వాటిని నూనెలో వేసి అవి మూత పెట్టి ఆ సీసాలో ఉంచుకునేవారు, ఒక డబ్బాలో తయారు చేసి. బాగా పూర్వీకులు ఎవరైనా మీ ఇళ్లలో ఉంటే వాళ్ళని అడగండి, బాగా పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్తారు. కైవత్తులు అంటారు వాటిల్ని. ఆ ఒత్తుల్ని
చక్కగా వాటిని చూపించి మళ్ళా అది దీపం వెలిగించి ఏకవత్తితోటి ఆ దీపాన్ని చూపించేవారు. అస్తమాను అగ్గిపుల్లలతోటి వెలిగించడం అనేది లేదు, అలా వెలిగించకూడదు కూడా అన్నింటికీ కూడా. ప్రథమ దీపమైనా ఏ దీపమైనా ఈ కైవొత్తులు తయారు చేసుకునేవారు. ముందుగా దీన్ని వెలిగించి ఈ కైవొత్తుతోటి ప్రథమ దీపం, తర్వాత మళ్ళా కైవొత్తు వెలిగించి మళ్ళా అప్పుడు కూడా ఈ దీపాన్ని నుంచి ఆ దీపానికి జాయింట్ చేసి వెలిగించడాలు అవి చేయకూడదు. ఇంత పద్ధతిగా ఉంటాయి పూజలు అవి కూడాను. అప్పట్లో అలా తయారు చేసుకుని పూర్వీకులు తెలివిగా ఒక డబ్బాలో పెట్టుకుని ఈ కైవొత్తుని చక్కగా తీసి దీనిని వెలిగించి దీనితో పాటు ఇంకొక కుందిలో ఉన్న దీపాన్ని వెలిగించి అప్పుడు చూపించేవారు అన్నమాట. దీపమాగ్రాపయామి అంటే ఇంత ప్రకాశవంతమైన కాంతి గల దీపాన్ని నీకు సమర్పించుచున్నానమ్మా, ఇది మంగళార్తిగా స్వీకరించుమమ్మా అని చెప్పి దీపాన్ని చూపించారు ఆయన. ఇక్కడికి మనం దీపం వరకు వచ్చాము. అమ్మ, మీరు చెప్పినట్టుగానే వెంకటేశ్వర స్వామికి ఆరాధనలో భాగంగా బియ్యపిండితో దీపాలను వెలిగిస్తాము. ఇప్పుడు అమ్మవారికి కూడా మీరు గోధుమ పిండి దీపాలను గురించి చెప్పారు. దీపం అనేది కొండెక్కిన తరువాత ఒక్కసారి ఆ పిండి దీపాన్ని మనం ఏం చేయాలి? సాధారణంగా పూర్వం చనివిడి దీపాలని ఉండేవి, అది పోయింది. తర్వాత ఓన్లీ పిండి దీపాలు పాలతో కలుపుతున్నారు పిండి దీపాలు. ఇంకా అవి వాటిల్ని చెట్లో వేసేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. పూర్వం చెరువుల్లో కలిపేవారు, కానీ అవి చెట్లో తులసి కోటలో వేస్తారు. ఇప్పుడు తులసి కోటలు కూడా చిన్న చిన్నవే ఉంటున్నాయి కాబట్టి వాటిని నీళ్ళల్లో కలిపి నీళ్లు ఏమో చెట్లో పోసేయడం, కానీ చెట్లలో ఆ పిండిని ఇలాగ పొడి చేసేసి చూర్ణం కింద వేసేయడం కానీ చేయాలి. అదే చనివిడి దీపాలను వెలిగిస్తారు. అది నేను కొంతమందిని చూడడం జరిగింది కొన్ని ప్రాంతాలలోనూ వెళ్ళినప్పుడు. ఆ చనివిడి దీపాలు వెలిగించి సంతానవతి అయిన వాళ్ళు, గర్భవతి అయిన వాళ్ళకి ఆ పూజ చేసి ఆ చనివిడిని తినిపించేవారు. మంచి పిల్లలు పుట్టాలి, సత్సంతానం పుట్టాలి. అవి కూడా వెర్రిగా 7:30 అలాగా కాదు, ఏదో ఒక దీపం వెలిగించి అది పెట్టేవారు. అలా మనం ఇప్పుడు మామూలుగా శ్రావణ మాస మంగళగౌరి నోవుల్లో కూడా అలాగే చేస్తూ ఉంటాం. చనివిడి దీపాలు వెలిగిస్తాము, అది తాంబూలం ఇస్తాము, ముత్తైదు తినాలి, మళ్ళీ వీళ్ళు చేసిన వాళ్ళు కూడా తినాలని చెప్పి ఈ పద్ధతులు ఉన్నాయి. అమ్మ, తదుపరి 41 స్తోత్రం యొక్క అర్థ పరమార్థాన్ని తెలియచేయండి. తప్పకుండా. ఇది చాలా విశేషమైన శ్లోకం. ఇందులో అర్థం కూడా మనం జాగ్రత్తగా నేను చెప్తూ ఉంటానమ్మా. సవినయ మద దత్వా జానుయుగ్మం ధరణ్యాం సపది శిరసి ధృత్వా పాత్ర మారార్తికస్య ముఖ కమల సమీపే తేంబా సార్ధం త్రివారం భ్రమయతి మయి భూయాత్తే కృపార్థ కటాక్ష. ఇక్కడ ఎంత బాగా చెప్తున్నారో చూడండి. హారతి ఇచ్చారు. హారతి ఇచ్చేటప్పుడు ఆయన నేను వినయముతో 2 మోకాళ్ళని కూడా భూమిపై ఆంచి మోకాళ్ళపై కూర్చుని నేను శిరస్సునందు ఇలాగ చూపిస్తూ నీకు హారతిని సమర్పిస్తున్నానమ్మా. ఎంత విశేషంగా చూపించారు. నీ ముఖ పద్మమునకు నీకు నేను శిరస్సు వంచి నేను మోకాళ్ళపై కూర్చుని 3 పర్యాయములు నీకు నేను హారతిని, ఈ దీపకాంతిని నీకు చూపిస్తున్నానమ్మా. అంటే మనం మామూలుగా ఇంట్లో చేసేటప్పుడు కూర్చునే దీపం హారతి అన్నీ కూర్చునే చేసేస్తాం, ఆత్మప్రదక్షిణం అన్నీ కూడా. కనీసం మంత్రపుష్పానికన్నా లేచి నిలబడి మంత్రపుష్పం సమర్పించాలి, లేచి నిలబడి హారతి సమర్పించాలి. నైవేద్యం పెట్టేటప్పుడు కూడా వినయంగా లేచి నిలబడి ఒంగుని వడ్డిస్తాం, కానీ కూర్చుని వడ్డించాం కదండి పెద్దవాళ్ళందరికీ కూడాను. ఏదో ఇంట్లో వాళ్ళకంటే డైనింగ్ టేబుల్ దగ్గర అక్కడ కూర్చుని వడ్డిస్తాం, అది కాదు కదా. భగవంతుడికి పెద్ద పెద్ద వాళ్ళకి, పండితులకి, బ్రాహ్మలు భోజన సమారాధనల్లోనూ అలాగే మంచి పంక్తి జరిగేటప్పుడు లేచి ఇలా పట్టుకుని నడుచుకుంటూ వడ్డిస్తాం. అలాగా నైవేద్యం పెట్టేటప్పుడు కూడా వినయంగా చక్కగా మనం పెట్టాలి. ఆ తర్వాత హారతి ఇచ్చేటప్పుడు కూడా ఆయన ఆ దీపహారతి ఎలా ఇస్తున్నారట, నిత్యమంగళార్తి. ఆ డమరుకల్లా తయారు చేసిన గోధుమ పిండితో తయారు చేసిన దేదీప్యమానమైన దీపాన్ని పెద్ద బంగాళు పళ్ళెంలో పెట్టి దానిని మోకాళ్ళ మీద కూర్చుని వినయముతో నీ ముఖ పద్మమునకు చూపిస్తూ చక్కగా నేను వంగి నమస్కరిస్తూ నీకు 3 పర్యాయములు చూపించానమ్మా అని
స్పష్టంగా ఇక్కడ చెప్పారు. అంటే సాధ్యమైనంత వరకు ఓపుకున్నంత వరకు ఆయన చెప్పినట్టు చేద్దాం. మంచి మాటలే చెప్పారు కదా, అందరూ లేచి మోకాళ్ళ మీద కూర్చోలేరు, కానీ ఓపుకున్నంత వరకు చెయ్యండి. అది ఎలా వినయంతో ఇచ్చే పద్ధతులన్నీ ఇందులో చెప్పబడ్డాయి ఉపచార పూజలలో. అది అమ్మ, తదుపరి 42వ శ్లోకం యొక్క అర్థాన్ని గురించి కూడా తెలియచేయండి. తప్పకుండా. ఇక అధ బహుళిమిశ్రై మౌక్తికై స్వాం వికీర్య త్రిభువనకమనీయై పూజయిత్వా చ వస్త్రై మిలిత నివిధముక్తాం దివ్య మాణిక్యయుక్తాం జననీ కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఇక్కడ చెప్తున్నారు, నిన్ను అనేక రకములుగా నేను పూజించుతున్నాను. ఈ 4వ వాక్యంలో చూడండి, జననీ కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. పూజంతా అయ్యింది, అంజలి ఘటించారు, అనేక స్తుతులు చేశారు. స్తుతులతో ఆ స్తుతులు అంటే అక్కడ అమ్మవారిని అనేక విధములుగా బహువిధములుగా ఆవిడ గొప్పతనాన్ని, ఆవిడ శౌర్యాన్ని, ఆవిడ పరాక్రమాన్ని, ఆవిడ జయమును అన్నింటినీ కూడా చక్కగా స్తుతులతోటి మెప్పిస్తున్నారు. మెప్పించిన తర్వాత రత్నమణులతోటి మంచి పుష్పాలతోటి అంజలి ఘటించి తీసుకుని, అమ్మా నీకన్ని సపర్యలు చేశాను కదా, ఇదిగో జనని జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. అనేక రకములైన బహుమిద ముత్యములతోటి, రత్నములతోటి, కనకపు కాసులతోటి, వీటన్నింటితోటి కూడా నీకు నేను కనకవృష్టిని సమర్పిస్తున్నాను జనని, నీవు స్వీకరించు. ఈ వాక్యం ఒక్కటి గనకండి, మీరు ఏదైనా డబ్బుకి ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ, లేదా డబ్బు సమయానికి అందవలసి వచ్చినప్పుడు కానీ, లేదా మీకు ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేకపోయినప్పుడు కానీ, అయితే మీరు అనేక విధాములుగా ఆ డబ్బు తెచ్చుకుని కూడా దానిని వృధాగా ఇంకొక దానికి ఖర్చు అయిపోయినప్పుడు కానీ, అలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ ఒక్క వాక్యాన్ని జనని కనకవృష్టిని దక్షిణాం తెరపయామి, అలా మనసు నిండా అమ్మవారిని పెట్టుకుని, ఆవిడ ఫోటో దగ్గరైనా కూర్చున్నప్పుడు, ఆవిడ విగ్రహం దగ్గరైనా కూర్చున్నప్పుడు అంజలి ఘటించి దోసిలతోటి కాసిన పుష్పాలు తీసుకుని, జననీ కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి, నీకు సమర్పిస్తున్నానమ్మా అనే ఈ నామాన్ని గనక పారాయణ చేసినట్లయితే మీకు బహువిధాలుగా ఏదో సమయంలో ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు ఈ ధనాన్ని అనేది సహాయం చేయడం అనేది జరుగుతుంది. చాలామందిది చెప్పడం కూడా జరిగింది. ఎన్నోసార్లు మా గురువుగారు కూడా ఇది చాలామందికి చెప్పారు, ఇది జరిగింది కూడా. అంతటి గొప్ప ఈ శ్లోకంలో ఈ 4వ పాదం అంత గొప్ప పాదం అన్నమాట. లైన్ చాలా మంచి శ్లోకం ఇది. చేత ఆదిశంకరులు అనేక విధములుగా నిన్ను పూజించి అనేక విధములైన చక్కటి వస్త్రములు సమర్పించాను, చక్కటివన్నీ కూడా మొత్తం సమర్పించడం అయింది కదమ్మా, నీకు ఇలాంటి దక్షిణతోటి కనకవృష్టిని కురిపిస్తున్నాను అని చెప్పి అంజలి ఘటించి ఆవిడికి దోసిళ్లతో సమర్పించారు. ఈ లైన్ అందరూ కూడా చక్కగా పారాయణ చేసుకోండి. జనని కనకవృష్టిం దక్షిణాం తేర్పయామి. ఇలా అంజలి ఘటించి అమ్మవారికి దోసిళ్లతోటి సమర్పించినట్టుగా భావన చేస్తూ నమస్కారం చేసుకోండి భక్తిగా, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. అమ్మ, తదుపరి 43వ శ్లోకం యొక్క అర్థాన్ని గురించి కూడా తెలియచేయండి అమ్మా. తప్పకుండా. మాతః కాంచన సదండతుండితమిదం పూర్ణేందు బింబప్రభం నానారత్న విశోభిహేమ కలసం లోకత్రయాహ్లాదకం భాస్వన్మౌక్తిక జాలికా పరివృతం ప్రీత్యాత్మహస్తే ధృతం ఛత్రం తే పరికల్పయామి శిరసి సృష్టా స్వయం నిర్మితం. ఇక్కడ మనకి మొత్తం పూజా కైంకర్య సేవలలో చాలా వరకు మనం చేయడం జరిగింది. దీపం, ధూపం, మంత్రపుష్పం, అలాగే దక్షిణ, అలాగే ఇంకా ఇతర ఉపచారములన్నీ కూడా మనం నిత్యం వరకు చేసేవన్నీ కూడా ఇక్కడ చెప్పారు ఆయన. ఇక్కడ చెప్పారు. ఇక్కడి నుంచి మళ్ళా ప్రారంభంలో పూజ అనంతరము మొత్తం తాంబూలం అయిపోయిన తర్వాత, ఇక పళ్ళు సమర్పించేసిన తర్వాత, వస్త్రాలు కూడా సమర్పించేసిన తర్వాత జననీ కనకవృష్టిని దక్షిణాం తేర్పయామి, భక్తితో వినమ్రతతో నేను నీకు ఇటువంటి బహువిధములైన దక్షిణలు సమర్పించుకుంటున్నానమ్మా, కనకవృష్టిని చేస్తున్నానమ్మా అని చెప్పి ఇక్కడి నుంచి ఉపచార పూజలు మరికొన్ని ప్రారంభమవుతాయండి.
ఛత్రమాచ్ఛాదయామి, చామరం వీజయామి, వింజామరం వీజయామి, నృత్యం సమర్పయామి, పురాణపఠనం సమర్పయామి, నృత్యం సమర్పయామి, గీతం శ్రావయామి, ఇలా అనేక రకములైనవి ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇందులో ప్రధానంగా మొదటిది ఏం చెప్పారు, నీకు ఛత్రాన్ని సమర్పిస్తున్నానమ్మా, గొడుగు పట్టాను. పూజ అంతా అయింది. ఇంకా ఆవిడికి ఒక్కొక్క కైంకర్యాల్లో ఇవి చాలా విశేషమైనవి. ఈ ఎండింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది చెయ్యరు, ఇంకా అక్కడితో ఆపేస్తారు, నీళ్ళు వదిలేస్తారు పూజ అయిపోయిన తర్వాత. ఛత్రం సమర్పయామి, ఆ ఛత్రం ఎలా తయారు చేశారట, ముత్యాలతో వేళ్లాడుతోందిట. ఆ గొడుగు యొక్క, ఆ ఛత్రం యొక్క ఆ పట్టు వస్త్రం అంతా కూడా రత్నాలతో పొదగబడి ఉందిట, బంగారు జరీతోటి కుట్టారట. దానికి ముత్యాలతోటి, రత్నాలతోటి, అనేక వజ్ర వైఢూర్యాలతోటి వేళ్లాడుతున్న అనేక దండలతో కూర్చబడి ఉన్నదిట. ఆ ఛత్రం అలాగ పట్టినప్పుడు ఆకాశానికి తగిలే ఆ కొమ్ము ఉంటుంది కదా, పైన మొత్తం దానికి ఆచ్ఛాదన ఉండేది, అది తగిలేటట్టుగా బంగారంతో చేయబడిన కర్రతోటి ఆ పైన శిఖరంతో అమ్మవారికి పట్టేటప్పటికి ఇంకా ఆవిడ ఎంత బాగుందోట. అమ్మ నువ్వెంత బాగున్నావు, ఈ ఛత్రాన్ని నేను పట్టాను, ఇటువంటి ఛత్రాన్ని నేను తీసుకొచ్చాను నీకు పట్టడానికి. ఈ ఛత్రం ఎంత విశేషమైనదంటే నేను నీ శిరమున పట్టుచున్నాను. ఎందుకు అంటే ఈ పూజా కైంకర్య సేవలన్నీ అయ్యాయి. మొత్తం నువ్వు ఈ శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరివి. మరి నీకు ఈ పూజానంతరము నేను ఈ గొప్పదైన ఛత్రాన్ని పడుతున్నానమ్మా. నువ్వు ఈ మొత్తం ఈ లోకాలికే నువ్వు తల్లివి. ఈ మమ్మల్ని పరిపాలించే మంచి గొప్ప తల్లిదైన జగన్మాత, నీకు నేను శిరస్సున ఈ ఛత్రాన్ని పట్టుచున్నాను, ఇది స్వీకరించు మమ్మ. ఈ సేవను కూడా నువ్వు పుత్రవాత్సల్యంతో మమ్మల్ని అంగీకరించు. చక్కగా ఛత్రం బట్టి నిలబడ్డారు అమ్మకి. అమ్మ ఆనందంగా చక్కగా విశ్వాన్నంతటిని, అటు ఆదిశంకర్ని చేస్తున్న సేవల్ని చూస్తూ కూర్చుంది ఆవిడ. అది మా తదుపరి 44వ శ్లోకం యొక్క అర్థాన్ని గురించి కూడా తెలియచేయండి. తప్పకుండా. శరదిందు మరీచి గౌరవర్ణైర్ మణిర్ముక్త విలసస్తు వర్ణదండై జగదాంబా విచిత్ర చామరై స్వామహామానందవరేణ విజయామి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఛత్రమాచ్ఛాదయామి, అగో గొడుగు పట్టారు అమ్మకి. గొడుగు పట్టి చక్కగా గొడుగు పట్టిన తర్వాత మరి చల్లటి వీవెనలు వీస్తున్నారు. ఆ వింజామరం ఎలా ఉంది, చక్కటి, అది మణులు పొదికిన కర్రతోటి పట్టుకుని అతి సున్నితమైన చక్కటి మెత్తనైన ఇలా గాలి, చక్కటి గాలి వస్తుంది. ఆయన చెప్తున్నారు, మంచి చల్లటి గాలి వస్తుందమ్మా, నీకేమి ఇబ్బంది లేదు కదా. అలా ఉంది, చక్కటిది తయారు చేసి తీసుకొచ్చానమ్మా నేను, చక్కటి దాంతో నీకు వీస్తున్నాను. ఈ వీవెనంతటినీ కూడా నువ్వు స్వీకరించు. ఇక్కడి నుంచి మరిన్ని షోడశోపచార పూజలని, అదే ఇంకొకరిని ఉపచారాలని చెప్పాను కదా, ఇందులో గొడుగు పట్టడం అయిపోయింది, చామరం అయిపోయింది. ఈ చామరం ఎలా ఉంది అంటే అది ఆ యొక్క వీచేటప్పుడు ఆ గాలి ఎంతో అనుభూతిని పొందేటట్టుగా ఉందిట. ఆహా ఎంత చల్లగా ఉంది అంటే ఆయన ఏదో ఇలా ఇలా వీచేట్లేదు, తగులుతోందా అని అడిగినట్టు స్తుతిస్తున్నారు, అమ్మని పొగుడుతున్నారు, అమ్మ యొక్క శౌర్య పరాక్రమములన్నింటినీ కూడా చెప్తున్నారు, అమ్మ యొక్క విజయాలన్నింటినీ కూడా చెప్తున్నారు, ఆవిడ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. కీర్తిస్తూ అంటే మనం కూడా ఇలా వీచేటప్పుడు పూర్వం దండకాలు అవి చదివేవారు. పూర్వం ఎన్ని దండకాలు ఉండేవో, పాత వాళ్ళందరూ కూడా చక్కటి దండకాలు, చిన్న చిన్న జానపద పదాలతోటి. ఇప్పుడు మనకు వచ్చిన స్తోత్రమో మంగళహారితో పాటో ఏదో ఒకటి పాడుతూ ఇప్పుడు అమ్మవారికి మనం వీవెను ఇస్తాం. అది అంతేగాని చామరం వీజయామి అని ఇలా అనేసి ఇలా పక్కన పెట్టేయకూడదండి. స్థిమితంగా ఉండాలి. ఆ చివరికి వచ్చేటప్పటికి పూజ దగ్గరికే స్థిమితంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, వినమ్రంగా ఉండాలి. చక్కటి మనకి అంత పూజ చేసిన ఆనందం అంతా కూడా మనకి గుండెల నిండా మనస్ఫూర్తిగా ఉండాలన్నమాట. అలాగా వీవెన వీయాలి. అమ్మ, శ్రీ లలితాదేవి అమ్మవారి ఆరాధనలో భాగంగా చేసేటువంటి 64 ఉపచారముల గురించి చాలా చక్కని వివరణనిస్తూ ఉన్నారమ్మా. మాకు ధన్యవాదములు మీకు. ఇదండి ఇవాల్టి శ్రీ లలిత చతుషష్ఠి ఉపచారములు ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమాలు కలుసుకుందాం. నమస్కారం.